రేపటికి పాలు ప్యాకెట్లు తెచ్చుకోవాలి, రాత్రికి ఇడ్లీ పిండి నానబెట్టుకోవాలి, 2 రోజుల్లో జామకాయలు పాడైపోతాయి, 4 రోజుల్లో బియ్యం అయిపోతాయి. ఇవన్నీ మన అమ్మమ్మో గుర్తు చేసే మాటలు కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిచెన్ అలర్ట్స్. ఇవే కాదు, ఏం తినాలి, ఏం తింటే మంచిది, తింటున్న ఆహారం ఎంతవరకు ఆరోగ్యకరం, ఇంట్లో ఏమేం కూరగాయలు మిగిలి ఉన్నాయి, వాటితో రేపు ఏం కూర చేసుకోవచ్చు, ఇలా ఎన్నో సలహా సూచనలు వినొచ్చు. మనం ఆఫీస్కి వెళ్ళినా, ఔటింగ్కి వెళ్ళినా, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నా, వినోదాల్లో మునిగి తేలుతున్నా, వంటింటిని భద్రంగా చూసుకునే బాధ్యత ఇకపై ఏదైనట. సంహిత నిమ్మనం. ప్రతి ఇంటికి వంట తప్పనిసరి పని. కట్టెల పొయ్యిలు, బొగ్గుల కుంపట్ల నుంచి గ్యాస్ స్టవ్ల వరకు సాగిన వంటింటి ప్రస్థానం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటుంది. వంటిళ్ళు స్మార్ట్గా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్లు కూడా తొందరలోనే కాలం చెల్లిపోయే రోజులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏఐ పనిచేసే స్మార్ట్ పరికరాలు వంటింట్లోకి చేరుతున్నాయి. వీటిలో స్మార్ట్ స్టవ్లు, ఓవెన్లు, రెఫ్రిజిరేటర్లు సహా నానా రకాలు ఉంటున్నాయి. వంటింటి పనిని ఇవి మరింత సునాయాసం చేయనున్నాయి. రోజు ఉదయాన్నే కిచెన్లోకి వెళ్ళేసరికి, హలో మేడం సార్, మీ వంటశాలకు స్వాగతం, ఈరోజు మీకు ఏం టిఫిన్ కావాలి, భోజనంలో ఏం స్పెషల్ కావాలి, డిన్నర్ ఏం ప్లాన్ చేయమంటారు అంటూ అడిగి తెలుసుకొని మరీ వండించే సౌలభ్యం ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఈ ఊహ అదిరింది కదా. కానీ ఫ్యూచర్లో దీన్ని నిజం చేయబోతుంది ఏఐ. అందుకు ఇప్పటికే రోబోటిక్ కిచెన్ మెషిన్ సాయంతో తొలి అడుగులు ప్రారంభమయ్యాయి. అంచెలంచెలుగా మనిషి సాధించిన ఆధునిక సాంకేతికతకు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ తోడైంది. ఏఐతో ప్రపంచ ఊహా చిత్రమే పూర్తిగా మారబోతుంది. ఈ కృత్రిమ మీద మానవ మేధను తలదన స్థాయికి ఎదుర్కొతోంది. ఇప్పటికే వైద్య రంగం నుంచి వాణిజ్య రంగం వరకు ప్రతి రంగము ఏఐ అధీనంలోకి వచ్చేసింది. ఇక భవిష్యత్తులో ఏఐనే మీ వంటింటి మహారాణి కాబోతుందంటే నమ్ముతారా? నమ్మి తీరాలి. అహో అద్భుతం అనుకున్న 3G 5G కాలాన్ని మించిందే ఈ ఏఐ కాలం. ఏ విషయంలోనైనా తొందరపడి ఆత్రమ కనబరిస్తే తినకముందే రుచి దేనికి అంటుంటారు పెద్దలు. కానీ తినబోయే ముందే రుచి చూపిస్తానడం ఏఐ స్పెషాలిటీ. మనిషి ఊహలకు రూపాన్నిస్తూ నిమిషాల్లోనే కళ్ళప్పగించేలా మాయాజలం చేయగలదు ఏఐ. త్వరలో ఏఐ రోబోలు ఇంటి మనుషులుగా మారి వండి వారుస్తాయి. షెఫ్గా, సర్వెంట్గా ఇలా రకరకాల పాత్రల్లో సేవలను అందిస్తాయి. ఆ సేవలు ఎలా ఉండబోతున్నాయి, కిచెన్ను ఏ దిశగా ఏఐ తీసుకెళ్తుంది, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా వంటగదిలో కావాల్సిన ముఖ్యమైన యంత్రాలు 4 రకాలు. 1 వండి వార్చేవి, 2 వంటకు కావలసిన పొడుగులను, గుజ్జులను సిద్ధం చేసేవి, 3 వండిన వాటిని నిల్వ చేసేవి, 4 వండిన పాత్రలను శుభ్రం చేసేవి. అయితే వండి వార్చే వాటిలో ఓవెన్స్, కుక్కర్స్, స్టవ్స్, గ్రిల్స్, బ్రెడ్ అండ్ పిజ్జా మేకర్స్, కాఫీ అండ్ టీ మేకర్స్ ఇవన్నీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాగే వంటకు కావాల్సిన పదార్థాలకు తయారు చేసిన వాటిలో మిక్సీలు, చాపర్స్, గ్రైండర్స్, బ్లెండర్స్, జ్యూసెస్ ఇవన్నీ లెక్కకొస్తాయి. ఇక వండిన వాటిని నిల్వ చేసేందుకు రెఫ్రిజిరేటర్, వంట పాత్రలను శుభ్రం చేయడానికి డిష్ వాషర్ లాంటివి లగ్జరీ కిచెన్కి అవసరమయ్యే యంత్రాలే. ఈ యంత్రాలన్నీ ఏఐకి అనుసంధానం చేయగలిగితే వంటింటిని రోబోటిక్ కిచెన్లా మార్చేయచ్చు. అందుకు శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు ఈ ఏఐ గ్యాజెట్స్ మచ్చు తునకలు. రానున్న రోజుల్లో ప్రపంచమంతా ప్రతి రంగాన్ని ఏఐతో కలిపి చూడటం అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు తమ యూజర్స్కి ఏఐ సేవలను మిళితం చేసి అడ్వాన్స్ ప్రోడక్ట్స్ను అందించడానికి ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే థింక్ యూ కేర్ అనే యాప్లో ఎల్జీ స్మార్ట్ వర్షన్స్కి ఏఐను అనుసంధానం చేస్తుంది ఎల్జీ కంపెనీ. ఇక స్మార్ట్ ఎల్జీ గ్యాజెట్స్ వేటిని కొన్న యాప్ సాయంతో ఏఐ సేవలను పొందవచ్చు. గ్యాజెట్ సేవలో అంతరాయాలను అంచనా వేయడానికి, నిర్వహణను మెరుగుపరచడానికి ఏఐ సహకరిస్తుంది. సాంకేతికతతో కూడిన ఆధునిక జీవశైలిని అలవాటు చేస్తుంది. వంటగదిని ఏఐ సాంకేతికతతో అమర్చుకుంటే మొత్తం ఇల్లే స్మార్ట్ హోమ్లా మారిపోతుంది. హైటెక్ కిచెన్ గ్యాజెట్స్తో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ఏఐ మరింత బలోపేతం చేస్తుంది. ఇలానే చాలా కంపెనీలు తమ సొంత యాప్ను పరిచయం చేస్తూ లేటెస్ట్ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడిస్తున్నాయి. పాకశాస్త్రంలో ఏఐ ప్రవేశం కొత్త సవాళ్లకు నాంది అంటున్నారు కొందరు నిపుణులు. భవిష్యత్తులో వంటశాలలని ఏఐ వశమైతే డేటా గోప్యతకు భంగం
వాటిల్లడం, ఉద్యోగ భద్రతకు భరోసా లేకపోవడం, వంటల తయారీలో మానవ ప్రాధాన్యం తగ్గడం, మనుషుల మధ్య ఆర్థిక సామాజిక అంతరాలు పెరగడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తవచ్చని సామాజికవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఆ సవాళ్లను అధిగమిస్తుందని కూడా చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిగ్నేచర్ కిచెన్ సూట్స్ ట్రాన్సిషనల్ సిరీస్ ఓవెన్. ఈ ఓవెన్లో కెమెరాలు అమర్చి ఉంటాయి. ఇది ఏఐ సాంకేతికతను ఏం చేస్తూ పనిచేస్తుంది. వంట ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి అబ్జర్వేషన్ల అసిస్టెంట్గా పనిచేయడంతో పాటు స్వయంగా వివిధ పదార్థాలను గుర్తిస్తుంది, వంటకాలను సూచిస్తుంది. ఇంట్లో వంట చేసేవారు వంటగదిలో కొత్త వంటకాలు, పద్ధతులను ప్రయత్నించడానికి ఈ ఓవెన్ నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఇది రోజువారీ వంట ప్రక్రియలను మెరుగుపరుస్తుంది. అలాగే జూన్ ఇంటెలిజెంట్ ఓవెన్ అనే మరో ఏఐ కిచెన్ గ్యాడ్జెట్కి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ నడుస్తుంది. దానిలో 85 రకాల వంటకాలను గుర్తించే అంతర్నిర్మిత వ్యవస్థ ఉంది. ఉష్ణోగ్రత, సమయాన్ని సర్దుబాటు చేసుకోవడంతో దానిలో వంట చేసుకోవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్తో అనుసంధానం చేసుకోవచ్చు. కుకింగ్ రోబో వంటను వేగవంతం చేయడం, రకరకాల రెసిపీలతో వండి పెట్టడమే లక్ష్యంగా చేసుకుని రూపొందిన కోడి 29 కుకింగ్ రోబో ఆప్షన్స్ని బట్టి 1500 వంటకాలను అందిస్తుంది. ఇది 21 రకాల మోడ్స్తో పనిచేస్తుంది. అంతర్నిర్మితంగా ఉన్న డిస్ప్లేస్తో కృత్రిమ మేధస్సు సాయంతో ఇది చక్కగా యూజ్ అవుతుంది. ఫంక్షన్స్, పార్టీస్ ఉన్నప్పుడు ఈ రోబో భలే చక్కగా సహకరిస్తుంది. మల్టీ ఫంక్షనల్ స్మార్ట్ ఆప్షన్స్తో ఇది ఉపయోగపడుతుంది. హ్యాండ్స్ ఫ్రీ యూజర్లా ఆకట్టుకుంటుంది. వాయిస్ కమాండింగ్స్తో యూజర్ ఫ్రెండ్లీగా పనిచేస్తుంది. హెస్టన్ క్యూ స్మార్ట్ కుకింగ్ సిస్టమ్. ఇది ఏఐతో అనుసంధానమైన పవర్డ్ పాన్ లేదా ఇండక్షన్ బర్నర్. ఇది స్మార్ట్ సాంకేతికతో వంట ప్రక్రియను మెరుగుపరుస్తుంది. వంట ఎలా చేసుకోవాలో, ఏ పదార్థం ఎప్పుడు వేయాలో చెబుతూ మనతోనే మరింత మహత్తరంగా వంట చేయిస్తుంది. వంట రాని వారికి ఇది బెస్ట్ గైడ్గా నిలుస్తుంది. టెంపరేచర్, టైం అడ్జస్ట్మెంట్లతో ఇది చక్కగా శ్రమ తెలియకుండానే పనిచేస్తుంది. వంటకాల కోసం ఇంటరాక్టివ్ వీడియోలను కూడా అందిస్తుంది. కొత్త పద్ధతులను నేర్చుకోవాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్. ఇది స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ కోసం ఏఐ ఫీచర్లతో కూడిన స్మార్ట్ శాంసంగ్ రిఫ్రిజిరేటర్. దీనిలో కెమెరాలు ఉంటాయి. అవి ఫుడ్ ఇన్వెంటరీని ట్రాక్ చేసి ఎన్ని ఉన్నాయి, ఏవి నిల్వ ఉంటాయో, ఏవి ఉండవో కనిపెడుతుంటాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ హోమ్ ఈకోసిస్టమ్లతో కనెక్ట్ అయి ఉంటుంది. దాంతో ఈ రెఫ్రిజిరేటర్ కారణంగా చాలా ప్రయోజనాలుంటాయి. ఇది ఇంటి కిరాణా అవసరాలపై ఓ అవగాహన కల్పిస్తుంది. న్యూట్రిబులెట్ బ్యాలెన్స్ స్మార్ట్ బ్లెండర్. ఈ డివైస్తో ఆరోగ్యకరమైన స్మూతీస్ను సులభంగా చేసుకోవచ్చు. వినియోగదారులకు సులభంగా సహాయపడటానికి ఏఐ పవర్డ్ న్యూట్రిషనల్ ట్రాకింగ్తో కూడిన బ్లెండర్ ఇది. దీనికి అంతర్నిర్మిత బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇందులో జ్యూస్ ఐటమ్స్ లేదా చట్నీలకు కావాల్సిన ఆహార పదార్థాలను జోడించేటప్పుడు వాటికి సంబంధించిన పోషకాహారాల వివరాలను తెలియజేస్తోంది. ఫిట్నెస్ లక్ష్యంగా ఆహార ప్రాధాన్యాన్ని చెబుతుంది. తమ ఆరోగ్యానికి తగిన క్యాలరీలను తీసుకునే వారికి ఈ బ్లెండర్ చక్కగా ఉపయోగపడుతుంది. పర్ఫెక్ట్గా గ్రిల్ బార్బెక్యూ. ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మేధస్సుతో పనిచేసే గ్రిల్ ఇది. ఆటోమేటెడ్ పద్ధతితో చాలా రకాల రెసిపీలను సిద్ధం చేయగలదు. వంట ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి ఆన్ బోర్డ్ సెన్సర్స్లను ప్రత్యేక సాంకేతికతను వినియోగిస్తోంది. ఆహారాలను మ్యారినేట్ చేసి సిస్టమ్కి అందిస్తే సరిపోతుంది. గ్రిల్ 2 వైపులా నుంచి అధిక ఉష్ణోగ్రతలను అందిస్తూ ఇన్ఫ్రారెడ్ కుకింగ్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. స్వయంచాలక పద్ధతిలో ఆహారాన్ని వండడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగించే ఈ గ్రిల్ ఏఐ ఆదేశాలతో చక్కగా పనిచేస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ ఏఐ స్లో జ్యూసర్. హోమ్ రూమ్ ప్లాస్టిక్ స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందిన ఈ ఏఐ స్లో జ్యూసర్ చాలా అప్డేటెడ్ వర్షన్తో పనిచేస్తుంది. 200 వాట్ల శక్తివంతమైన ఏఐ మోటార్తో సుదీర్ఘమైన వారంటీతో ఆకట్టుకున్న ఈ గ్యాజెట్ పల్ప్ కంట్రోల్ ఆప్షన్స్తో వినూత్నంగా ఉపయోగపడుతోంది. స్క్వీజింగ్ స్క్రూ 60 రెజల్యూషన్తో స్పిన్నింగ్ బ్రష్ నిమిషానికి 23 సార్లు తిరుగుతూ జ్యూస్ను అందిస్తుంది. కాస్త వంపు కలిగిన దీని ట్యాప్ నుంచి జ్యూస్ను గ్లాస్లోకి లేదా పాత్రలోకి తీసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్తో డిప్స్, చట్నీస్, స్మూతీస్, మిల్క్ షేక్స్తో పాటు డ్రై మసాలాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ డివైస్లో జ్యూసర్ యూనిట్తో పాటు 2 రకాల ఫిల్టర్స్, జ్యూస్ కంటైనర్స్, పల్ప్ కంటైనర్, క్లీనింగ్ బ్రష్లు,
రెసిపీ బుక్ ఇలా చాలానే లభిస్తాయి. ఫుడ్ స్కానర్ ఈ గ్యాజెట్ ఆహారాన్ని స్కాన్ చేసి ఏది తినడానికి పనికొచ్చేది, ఏది పనికిరానిది, ఏది పాడైపోయినది, ఏది ఇంకా నిల్వ ఉండే పరిస్థితిలోనే ఉంది ఇలాంటి ఎన్నో వివరాలను అందిస్తుంది. ఈ మనీ ల్యాబ్ ఏఐ ఫుడ్ స్కానర్ 3.0 వర్షన్ ఆహార వ్యర్థాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు జారీ చేస్తుంది. ఈ స్కానర్ వినియోగించే యూజర్స్కి పోషకాహారానికి సంబంధించిన సలహాలను అందిస్తుంది. న్యూట్రిషనల్ హెల్త్ కేర్కి ఏఐ ఆహారం సరైనదో తెలియజేస్తుంది. త్వరలోనే ఏఐ రోబో షెఫ్ మనిషి శ్రమను ప్రతి స్థాయిలోనూ తగ్గించడానికి రోబోల తయారీలో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పాఠాలు చెప్పే టీచర్ల దగ్గర నుంచి యుద్ధం చేసే సైనికుల వరకు ప్రతి రంగంలోనూ మనిషి కష్టానికి రీప్లేస్మెంట్ కావాలంటే ఇది రోబోతోనే సాధ్యమన్నట్లుగా దూసుకుపోతుంది టెక్నాలజీ. నిజానికి ఒక బరువైన వస్తువును ఒక చోట నుంచి మరో చోటకి తరలించడం ఒక పని. ఆమ్లెట్ లేక దోశను పెన్నంపై వేసి కాల్చడము ఒక పనే. పాలల్లో కాఫీ పొడి వేసి కలిపి కాఫీ పెట్టడము ఒక పనే. అయితే మనిషి సామాన్యంగా చేయగలిగే ఈ పనులన్నింటినీ ఒక మరబొమ్మ నేర్చుకోవడమే మాటలు కాదు. అందుకోసమే శాస్త్రవేత్తలు మనిషికి మెషిన్కి అనుసంధానంగా ఏఐని ఎంచుకున్నారు. సాధారణ పనులను ఏ విధంగా చేయాలో ఇప్పుడు రోబోలు ఏఐ సాయంతో సులభంగా నేర్చుకోగలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోబోలకు శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే ఓపెన్ స్టోర్ సిస్టమ్ని రూపొందించారు. మనిషి చేయగల సాధారణ పనులను ఓ డేటాలా మార్చి దాని వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రోబోలకు తెలియజేస్తూ వస్తున్నారు. దాంతో రోబోలకు దాదాపు ఇంటి పనులపై కనీస అవగాహన ఉందని, వీటికి చాలా అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని, ఆ శిక్షణతో ఏమాత్రం పరిచయం లేని వంటింట్లో కూడా రోబోలు అలవోకగా పనిచేసే స్థాయికి రూపాంతరం చేస్తున్నాయని అంటున్నారు. ఇక భవిష్యత్తులో ఏఐ రోబో వంటింటికి వస్తే మనం వంటగదిలోకి అడుగు పెట్టాల్సిన పనే ఉండదు. హోటల్స్లో ఆర్డర్ ఇచ్చినట్లు మెను చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోవడమే. ఏఐను మజాకా.